గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, మీరు పుట్టిన లగ్నం ఏమిటి? 12 లగ్నాలు ఉంటాయిగా, 12 రాసులాగే లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే టాపిక్ ఏదైతే ఉందో ఆ లగ్నరీత్యా లేదా రాశిరీత్యా మీరు జన్మించినప్పుడు మీ లైఫ్ లాంగ్ అంటే మొత్తం మీ జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, మీ లైఫ్లో ఏ గ్రహం స్టాండర్డ్గా ఉండేవి అంటే అలాగా మీ జన్మజాతకంలో ఈ యొక్క ప్లానెట్ యొక్క ప్రభావం ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఈ జాగ్రత్త తీసుకోవాలి, ఇటువంటి అవకాశాలు వస్తాయి, ఈ విషయంలో ఈ దేవత ఆరాధన చేసుకుని మీకు వీక్గా ఉన్నట్లయితే అనేటువంటి అంశాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా ఒక్కొక్క రాశిరీత్యా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు, సెకండ్ ఆప్షన్. అయితే ఇక్కడ కన్యవారికి మీకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటంటే మేనేజింగ్ స్కిల్స్. ఎంత మేనేజింగ్ స్కిల్స్ ఉంటాయంటే ఎలాంటి వర్క్నైనా సరే నేను హ్యాండిల్ చేయగలను, ఎలాంటిదైనా సరే హ్యాండిల్ చేసేటువంటి తత్వం కన్యా లగ్నంలో పుట్టిన వారికి 100% ఉంటుంది, మరో డౌట్ లేదు. ఎక్కడో 1% ఒక 1,00,000 జాతకాల్లో ఒకరికి అది మేనేజింగ్ స్కిల్స్ సరిగ్గా లేవు అంటే దాని అర్థం ఏమిటి అంటే వాళ్ళ జన్మజాతకంలో లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు పాడయ్యాడు, ఇది అర్థం చేసుకోండి. ఇక రెండో విషయం ఏమిటంటే ఇక్కడ మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు వీనస్ అవుతాడు, అంటే స్టార్టింగ్ పాయింట్. ఇది పర్సనల్ చార్ట్ విషయం దగ్గరికి వెళ్తే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అయితే ఈ ధనం అనేటువంటిది దేని ద్వారా వస్తుంది? యాక్చువల్గా ఎవరికైనా గైడ్ చేయడం ద్వారా, అంటే ఇన్బిల్ట్గా ఉండే యోగం గైడ్ చేయడం ద్వారా. అయితే కొన్ని సందర్భాల్లో మీ శుక్రుడు కనుక పాడైతే తండ్రి నుంచి వచ్చేటువంటి సపోర్ట్ లభించదు ఈ జాతకులకి. శుక్రుడు పాడైతే అందరికీ కాదండి, శుక్రుడు బాగున్నాడు తండ్రి నుంచే సపోర్ట్ లభించడము, తండ్రి చేసేటువంటి బిజినెస్లు వీళ్ళు ఏదైనా చేయడము, లేకపోతే తండ్రికి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు ఎంటర్ అయ్యి తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి చేసి దాని తర్వాత ఈ బిజినెస్ డెవలప్ చేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అయితే ఇక్కడ ఒకవేళ ఉదాహరణగా మీ యొక్క వీనస్ పాడయ్యాడు అంటే జన్మజాతకంలో తెలుస్తుంది వీనస్ ఎలా ఉన్నాడు ఏమిటి, పాపకర్తెరలో ఉన్నాడా, శుభకర్తెరలో ఉన్నాడా, లేకపోతే నవాంశలు నీచ స్థానంలో ఉన్నాడా, మంచి పోర్ట్ఫోలియోస్ వచ్చాయా రాలేదా అనేటువంటిది మనం పర్సనల్ చార్ట్లో చూసుకుంటాం. వచ్చాయి, ఇంకా డోంట్ వరీ, వాళ్ళకి లైఫ్ లాంగ్ ఫైనాన్స్కి ఇబ్బంది ఉండదు, బికాజ్ ఆఫ్ సెకండ్ లార్డ్ శుక్రుడు అయ్యాడు. అలా కాకుండా మీ సెకండ్ హౌస్లో ఏదైనా పాపగ్రహం ఉండి లేదా సెకండ్ లార్డ్ కేతువుతో కనెక్ట్ అయ్యాడు, లేకపోతే పాపగ్రహాలతో కనెక్ట్ అయ్యాడు, మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నట్లయితే, గణపతి ఆలయం ఉన్నట్లయితే రెగ్యులర్గా వెళ్ళండి. ఓం లక్ష్మీ గణపతి దేవతాయే నమః అనుకోండి, లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః. బికాజ్ ఆఫ్ ఇక్కడ సెకండ్ హౌస్ ఏదైతే ఉందో తులారాశి అవుతుంది. మీకు తులారాశి లీగల్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు. ఇది కనుక గురువుతో కలిసాడు, ఉదాహరణకి మీ శుక్రుడు లీగల్ రిలేటెడ్ మూలంగా డబ్బులు వస్తాయి లేదా రకరకాల. అయితే ఇక్కడ ఏంటి, శుక్రుడు ఫ్యాషన్స్కి, కళలకి, అండ్ శుక్రుడు 2-9 వచ్చింది కాబట్టి టీచింగ్ రిలేటెడ్ దానికి వీటికి కారకుడు కాబట్టి వీటి మూలంగా ధనయోగం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా కొంత వీరికి కాకపోతే ఈ లగ్నంలో జన్మించిన వారికి కొంచెం సిబ్లింగ్ వరుస వాళ్ళతో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. బికాజ్ ఆఫ్ వీళ్ళ లైఫ్ మార్స్ ఏమాత్రం పాడయ్యాడంటే సిబ్లింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగానే ఎక్కువ ఇబ్బంది అనేటువంటిది క్రియేట్ అవుతూ ఉంటుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ 4th లార్డ్ ఎవరైతే ఉన్నారో, 7th లార్డ్ ఎవరైతే ఉన్నారో మీకు మీ జన్మజాతకంలో జూపిటర్ అవుతాడు. జూపిటర్ సహజంగానే శుభగ్రహం. అందరూ ఏమనుకుంటారు, నాకు 4వ అధిపతి మహాదశ వచ్చింది సో గురువు అయ్యాడు, అద్భుతం, నిజమే. కానీ ఇక్కడ ఏమిటి, ఆ జూపిటర్ ఎలా ఉన్నాడో చూడాలి. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఒకటే, ఇప్పుడు మనం చూడండి, భోజనం చేయడానికి ఒక హోటల్కి వెళ్తాం, మంచి హోటల్ అండి, కానీ అక్కడ ఉండే కుక్, హోటల్ మంచిదే కానీ లోపల ఉండే కుక్ ఎవరైతే ఉన్నారో మీకు సరిగ్గా కనుక వండకపోతే ఎంత పెద్ద లగ్జరీ హోటల్ అయినా, ఎంత అద్భుతమైనటువంటి సిట్టింగ్ ఏరియా ఉన్నా, ఎంత ఏసీ ఉన్నా, ఏమున్నా ఫుడ్ వండేవాడు సరిగ్గా లేకపోతే ఆ హోటల్
పోతుంది. అలాగే ఇక్కడ జన్మజాతకంలో మీకు శుభగ్రహ దశ వస్తుందా పాపగ్రహ దశ వస్తుందా కాదు మ్యాటర్. ఇక్కడ మీకు మ్యాటర్ ఏమిటంటే ఈ గ్రహ దశానాథుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి. సర్వసాధారణంగా ఇప్పుడు 4th లార్డ్ గురువయ్యాడు, సో డియోల్ కారకుడు, అంటే ఏదైనా చదువుకున్నా మీరు 2 చదవడం కానీ 2 గృహాలు ఉండడం కానీ ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఏమిటి, అది ఇచ్చి నిలబడుతుందా లేదా అంటే మీరు ఈ ఎడ్యుకేషన్ పరంగా బాగా ముందుకు వెళ్ళాలి, హైగ్రీవ స్తోత్రం చేసుకోవడం, దత్తాత్రేయ స్తోత్రం చేసుకోవడం చేస్తూ ఉండాలి. అలాగే వీళ్ళకి పర్టికులర్గా వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి కూడా ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రొఫెషన్లో ఉండడం అనేటువంటిది చూపిస్తుంది. పర్టికులర్గా అంటే అది లేడీస్కి అయితే కామన్, భర్త ఎట్లాగో జాబ్ చేయడం జరుగుతుంది, కానీ ఇది జెంట్ విషయంలో కూడా ఈ యొక్క యోగాన్ని ఇస్తూ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళ యొక్క సంతానం సంబంధించిన విషయంలో సంతానం కన్యాలగ్నం వాళ్ళకు ఒక గొప్ప ఇదేంటంటే ఖచ్చితంగా 90% ఆఫ్ కేసెస్లో స్త్రీ సంతానం గ్యారంటీగా ఉంటుంది. కాకపోతే సంతానం కలిగినప్పటి నుంచి కొంచెం వీళ్ళు కెరియర్ బిల్డప్ చేసుకోవడం కానీ లేకపోతే కొంచెం కాంపిటేటివ్గా వెళ్ళేటువంటి దీంట్లో కానీ ఎక్కువగా చూపిస్తుంది కన్యా సంబంధించినటువంటి లగ్నాల్లో జన్మించినటువంటి వారికి. అయితే ఇక్కడ 8th లార్డ్ మార్స్ అయినందుకు మీకు ఏదైనా సరే ప్రమాద సంబంధించినటువంటి వేటి ద్వారా వస్తాయి. ఇఫ్ మార్స్ అంటే మీ యొక్క కుజుడు కనుక స్పాయిల్ అయ్యాడు ఉదాహరణకి, అప్పుడు అగ్ని సంబంధించినటువంటి వాటిల్లో జాగ్రత్తగా ఉండాలి అని చూపిస్తుంది. బట్ ఇది పర్సనల్ చార్ట్లో మారుతూ ఉంటుంది. బట్ ఈ యొక్క విషయాన్ని జాగ్రత్త చూసుకోవాలి. ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు బాగా కలిసి వస్తాయి. మూన్ కనుక చాలా బాగున్నట్లయితే అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే నేను మీకు చెప్పేది ఒకటే, మీకు హెల్త్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ నర్వ్ రిలేటెడ్ సాటర్న్ అస్సలు బాగోలేడు. ఎందుకంటే ఇక్కడ లగ్నాధిపతి బుధుడే, ఈ యొక్క కారకుడు శని అవుతాడు, షష్టమాధిపతి. సో నర్వ్స్ రిలేటెడ్ ఏమాత్రం మీకు ఇబ్బంది వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అట్లాంటి ఇబ్బంది ఆల్రెడీ నేను పడుతున్నానంటే ఇబ్బంది పడుతున్నాం నిజమేనా అనుకుంటే ఒకటే నేను చెప్తున్నాను, మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ కాలభైరవ అష్టకం కానీ ఎక్కువగా చదువుతూ ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. అయితే మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన కూడా వెంకటేశ్వర స్వామిని చేయాలి. ఈ రకంగా ఈ యొక్క రంగాల్లో మీరు ఈ యొక్క ప్యాటర్న్లో కనుక మీరు వెళ్ళినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మనము ఒక్కొక్క ప్లానెట్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది దాన్ని బట్టి రెమెడీ చేసుకోవాలని చెప్పాను నేను మీకు. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్శాస్త్రం అనేటువంటి దేనికి ఉంది అంటే మీకు ఒక వెలుగు, మీకు ఒక రూట్ చూపించడానికి మాత్రమే. అంతేగాని నా జీవితం ఇంతే, నా జాతకం ఇంతే, నేను ఇంకెప్పుడు ఇలాగే ఇబ్బంది పడాలని కాదు. మీకు ఒక తోవ తెలియట్లేదు ఒక దగ్గరికి వెళ్ళడానికి, మనం ఏం చేస్తాం, వెంటనే మన ఫోన్ ఓపెన్ చేసి అందులో సెర్చ్ కొడతాం, నేను ఇక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, వెంటనే రూట్ చూపిస్తుంది. ఒక రోడ్డు బ్లాక్ అయితే ఇంకో రోడ్లోంచి ఎలా వెళ్ళాలో చూపిస్తుంది. అలాగే జ్యోతిష్శాస్త్రం కూడా ఒక దీపంలాగా జ్యోతి కాబట్టి వెలుగు చూపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక మనం చెప్పుకున్నటువంటి జాతచక్రం స్ట్రెంత్ఫుల్గా ఉండాలి, ఉండకూడదని చెప్పాను. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒకవేళ నా యొక్క అంటే మీ జన్మజాతకంలో 10th లార్డ్ బాలేడు, ఉద్యోగంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోతున్నారు అనుకోండి, వెంటనే మీరు ఏమీ కంగారు పడకుండా నేను అమ్మవారిని నమ్ముకున్నాను, నేను నామం చేసుకుంటాను, 100% నేను సక్సెస్ అవుతాను అనుకోండి. అది ఏమిటి అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. 40 minutes చేయండి, ఖచ్చితంగా మీకు మీ యొక్క జాబ్ సంబంధించిన విషయంలో 100% గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా బెల్లం తినిపించండి, నువ్వులు దానంగా ఇవ్వండి, ఉలవలు దానంగా ఇవ్వండి. అలా కాదండి నాకు జాబ్ చేస్తున్నాను బట్ ఫైనాన్షియల్గా నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను, నేను అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేస్తున్నంత, నేను కష్టపడుతున్నంత ధనం రావట్లేదు, అప్పుడు ఎలాగా అంటే మీ 2nd లార్డ్ ఇక్కడ బలహీన పడ్డాడని అర్థం. అప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి, ధనాధిపతి బలహీనంగా ఉన్నాడు, ధనం పెరగాలి. ఎలా పెరుగుతుంది, అమ్మవారి అనుగ్రహం ఉంటే పెరుగుతుంది. సింపుల్గా ఏం లేదు, చక్కగా మీరు ఒక తూర్పుకి ఎదురుగా కూర్చొని, లేదా సాయంత్రం పూట అయితే వెస్ట్ సైడ్ అయినా కూర్చోవచ్చు, కూర్చొని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనీయే నమః. ఇవి చూడ్డానికి లలితా సహస్రనామాలు కేవలం నామాల్లో అనిపిస్తాయి, కానీ ఇవి గుర్తుపెట్టుకోండి చూడ్డానికి నామములే కానీ బీజాక్షరములతో సమానము, వేదముతో వేద మంత్రాలతో సమానము. ఎందుకంటే అమ్మవారిలో నుంచే ఒక 8 కిరణములు వసిన్యాది వాగ్దేవతలు తెల్లటి కిరణాలు బయటకు వచ్చి చెప్పినటువంటి అంశం ఇది. కాబట్టి అపౌరుషములు అంటారు వీటిని. మీరేంటంటే అసలు ఇది చాలా స్ట్రాంగ్ అని మీరు బిలీవ్ చేయాలి. మీరు తెలుసుకొని చేస్తే దాని ఫలితం వేరుగా ఉంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి బిజినెస్ చేస్తారు, జాబ్ కాకుండా అందులో బాగా రాణించాలని ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే
ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః చేసుకుంటూ ఉండాలి. ఇది మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఇక్కడ మీరు మరొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ ఎవరైనా కానీ ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే జాబు బిజినెస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే వివాహం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఏంటి, సప్తమ స్థానాధిపతి పాడయ్యాడని అర్థం. మీ జన్మజాతకంలో 7th లార్డ్ పాడయ్యాడు. 12 లగ్నాలు 12 డిఫరెంట్ 7th లార్డ్స్ ఉంటారు. ఆ సప్తమాధిపతి ఏ గ్రహాల చేత పాడయ్యాడు, అందుకు అది పనిచేయట్లేదు. అంటే ఏమిటి, సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక వెహికల్ ఉంది, బ్రేక్ కొడుతుంటే బ్రేక్ అవ్వట్లేదు, లేదా ఎక్సలేటర్ రైజ్ చేస్తుంటే అవ్వట్లేదు. అంటే కారణం ఏంటి, దానికి సంబంధించిన లింక్ ఏదైతే వైర్ ఉందో అది తెగిపోయింది. సింపుల్, అంతే కదా. మనం ఏం చేస్తాం, దాన్ని రిపేర్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని రిపేర్ చేసుకుంటాం. అంతేగాని కారు వదిలేయడం కదా, కారు వదిలేయం కదా, నా జీవితం ఇంతే అనుకోం కదా. బ్రేక్ పడకపోతే నా కారు ఇంతే అని కారు వదిలేయం, లేకపోతే మనం విరక్తితో వెళ్ళిపోం. సింపుల్గా ఆ బ్రేక్ ఎందుకు పడట్లేదో తెలుసుకుని దాన్ని రిపేర్ ఎలా చేసుకుంటామో. మీకు 7th లార్డ్ ఎవరైతే అయ్యారో ఆయన బలహీనంగా ఉన్నాడు. కాబట్టి లలితా సహస్రనామాల్లో ఓం కామేశ బద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః అని అనుకుంటున్నట్లయితే మీ సప్తమ స్థానాధిపతి ఎందుకు వీక్ అయ్యాడంటే పూర్వజన్మల్లో తెలుసో తెలియకో మనం కొన్ని దోషాలు చేసి ఉంటాం జీవిత భాగస్వామి విషయంలో. కాబట్టి ఈ రకంగా ఉంటుంది. అదేవిధంగా వివాహం అయింది కానీ మాకు ఇబ్బంది ఉందండి, ఓం శివ కామేశ్వర అంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః. ఇంకొంతమంది జాతకాల్లో కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి. ఎలా అంటే నేనేం చేసినా తప్పు పడుతున్నారండి అంటూ ఉంటారు. ఇక్కడ 2 రకాలు. సొసైటీ నేనేం చేసినా ఏం మాట్లాడిన ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః చేసుకోవాలి. అలా కాదండి, మా భార్యాభర్తల మధ్య విషయంలో మాకు తెలియకుండానే మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఏంటంటే పర్టికులర్గా మీరు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. అదేమిటి అంటే ఇందులో 2 విషయాలు. ఒకటి, ప్రతి విషయము ఏదో ఒక లిటిగేషన్గా ఏర్పడుతుంది అన్నప్పుడు ఓం కామేశ్వర ముఖాలోప కల్పిత శ్రీ గణేశ్వర చేసుకోండి. చేసుకున్నట్టయితే ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ఏ పని చేస్తున్నా సరే ఆటంకం కలుగుతుంది అన్నప్పుడు కూడా ఈ నామం చేసుకోవచ్చు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటిది. ఈ రకంగా ఏంటంటే 1 కాదు 2 కాదు, మనకి జాబ్ కానివ్వండి, కెరియర్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామాన్ని మీరు భక్తి శ్రద్ధలతో కనుక చేసినట్లయితే మీ జన్మజాతకంలో ఎటువంటి యోగం ఉన్నా, ఎటువంటి అవయోగం ఉన్నా, యోగం ఉండి అది ఓపెన్ అవ్వట్లేదన్నా మంత్రం చేసుకుంటే ఓపెన్ అవుతుంది. అవయోగం ఉండి దాని ద్వారా ఏదైనా ఇబ్బంది వస్తుందని అనుకున్నా కూడా మీకు ఆ ఇబ్బంది అనేటువంటిది తొలగుతుంది. శ్రీమాత్రే నమః.